Hey, this is illegal. We can get arrested for it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కీచురాళ్ళు మూవీ యొక్క రివ్యూను కూడా తెలుసుకుందాం. అయితే ఈ మూవీ కీడం అనే మలయాళం సినిమాకి తెలుగు డబ్బింగ్ వెర్షన్ అనమాట. అయితే ఈ తెలుగులో కీచురాళ్ళు అని పెట్టారు. అయితే ఒరిజినల్ సినిమా పేరు వచ్చేసి కీడం అనమాట. 2022లో రిలీజ్ అయింది మలయాళంలో. ఇప్పుడైతే కనుక ఈటీవీ విన్లో అయితే కనుక తెలుగులో కీచురాళ్ళు అనే పేరుతో స్ట్రీమింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే కనుక బాగానే నచ్చింది ఫ్రెండ్స్. బాగుంది, ఒకసారి ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు. అయితే ఈ మూవీలో కొన్ని లాజిక్స్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి, కానీ చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా బాగుంది. అయితే ఈ మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక మన హీరోయిన్ ఒక హ్యాకరు. అయితే తను ఏ విధంగా స్మగ్లింగ్ ఇలాంటి వాటిని బయట పెట్టడానికి ట్రై చేసింది, దాని తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది పూర్తి కథాంశం. అయితే స్టోరీ పరంగా అయితే కనుక చాలా సింపుల్గానే ఉంది, కానీ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అయితే లాజిక్స్ కొన్ని కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి, కొంచెం సిల్లీగా అనిపిస్తాయి, కానీ చూడడానికి అయితే కనుక చాలా బాగుంది. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా 1:40 మాత్రమే ఉంది, కాబట్టి ల్యాగ్ సీన్లు పెద్దగా ఏమి అనిపించదు. సో మనకి ఫాస్ట్గానే ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతుంది సినిమా. మీరు ఖచ్చితంగా థ్రిల్లర్ లవర్స్ అయితే డెఫినెట్లీ చూడవచ్చు. అయితే ఇంకా ఈ సినిమాలో మెయిన్ వచ్చేసి మన హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా మిగిలిన నటీనటులందరూ కూడా చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. ఇంకా దాంతోపాటుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కాబట్టి వీటన్నిటి కోసం మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ప్రయత్నించవచ్చు. ఈ మూవీ ఈటీవీ విన్లో కీచురాళ్ళు అనే పేరుతో స్ట్రీమింగ్ అయితే జరుగుతుంది. అయితే ఈ మూవీ థ్రిల్లర్ మూవీ చూసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇంకా మలయాళం సినిమాలు చూసే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక మా మూవీ సమాచార ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.